వెల్కమ్ టు వెనెలా ఇంగ్లీష్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను టెన్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సో ఆ టెన్సెస్ టెన్సెస్ ఇంట్రొడక్షన్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా వాడాలి అదంతా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. రైట్, మనకి ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్? ప్రెజెంట్ టెన్స్ కదా. రైట్, ఫస్ట్ మనం ప్రెజెంట్ టెన్స్ చెప్పుకున్న తర్వాత పాస్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? వర్తమాన కాలం, అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు అని అర్థం కదా. సో ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే ప్రెజెంట్ టైం, అంటే ప్రెజెంట్ టైంలో జరుగుతున్న పనులన్నీ. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు, దాదాపు అందరు ఇదే చెప్తారు. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు జరుగుతుందంతా ప్రెజెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ప్రెజెంట్ టెన్స్ కదా. బట్ అందులో సబ్ టాపిక్స్ ఇంకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలా అవేంటో చూద్దాం ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ 4 బేసిక్ ఏంటి ప్రెజెంట్ టెన్స్లో? ఫస్ట్ 4 టైప్స్ ఉంటాయి. ఏంటి ఫ్రెండ్స్? సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్? సో మనం ఫస్ట్ నుంచి ఒక్కొక్కటిగా మెల్లగా వెళ్దాం. ఫస్ట్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ కదా ఫ్రెండ్స్. సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ నౌ జరిగే పనిని సింపుల్ ప్రెజెంట్ అని అంటూ ఉంటారు జనరల్గా అయితే. బట్ ఇందులో ఇంకా ఏమేమి వస్తుంటాయో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్లో రిపీటెడ్ యాక్షన్స్, అంటే హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే ప్రతిరోజు అంటే హ్యాబిట్స్ ఉంటాయి కదా మీకు, పాట పాడడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, ప్లేయింగ్ ఆడుకోవడం కానీ ఎక్సెట్రా. ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్సే కదా. సో ఆ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. అండ్ మెయిన్గా సారీ ఫ్రెండ్స్, ఒకటి మర్చిపోయాను. ఏంటి అంటే ఫస్ట్ మనం ఫార్ములా నేర్చుకుందాం. మ్యాథ్స్లో ఫార్ములా ఉన్నట్టే దీనికి కూడా ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా అనేది నేర్చుకుంటే ఎంత ఈజీగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని గుర్తుపట్టొచ్చు అనమాట. సో ఇది అందరు నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1. ఓకేనా ఫ్రెండ్స్? V1 లో ప్లస్ S ఆర్ ES ఆర్ IES ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే V1లో V1 ఉట్టిగా ఓన్లీ V1 రావచ్చు, ఎస్ రావచ్చు, అంటే V5 ES రావచ్చు, IES రావచ్చు, ప్లస్ ఆబ్జెక్ట్. ఓన్లీ V1 ఎప్పుడు వాడతాము, ఆర్ SES ఆర్ IES అనేది ఎప్పుడు వాడతామో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బేసిక్ అండ్ మెయిన్ ఫార్ములా. దేనికి ఫ్రెండ్స్? ఈ సింపుల్ ప్రెజెంట్కి మెయిన్ ఫార్ములా ఇది. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ కదా, మనకు తెలిసిందే కదా. గో అన్న వెళ్తున్నారు అంటే బేసిక్ ఫామ్ ఇది. ప్లే, రీడ్, సింగ్, డాన్స్, ఇవన్నీ బేసిక్ ఫామ్స్. వర్బ్ ఫామ్స్ మనం బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ టెన్సెస్ రావాలి అంటే. సో సబ్జెక్ట్ ప్లస్ V1 S ES ఆర్ IES ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? రైట్, ఈ ఫామ్లా గుర్తుపెట్టుకోండి ఇప్పటికి. రైట్, ఇప్పుడు మనం ఇంట్లో అంటే ఈ సింపుల్ ప్రెజెంట్లో ఏమేమి వస్తాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? ప్రతిరోజు మనం చేసే పనులు. ఓకేనా? అంటే షీ సింగ్. ఓకే, వెయిట్, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు చేసే పనులు అని చెప్పుకున్నాం. అంటే హ్యాబిట్స్. షీ సింగ్స్ వెల్. ఓకే, షీ సింగ్స్ వెల్. ఇప్పుడు మనం ఫార్ములాకి సరిపోయిందా లేదో చూసుకుందాం. సబ్జెక్ట్ షీ ప్లస్ V1కి V1 రావచ్చు, లేకపోతే ES IES రావచ్చు. సింగ్స్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వెల్. ఫార్ములా బేస్ సరిపోయింది కదా. రైట్, ఇప్పుడు మనకి ఇది చూడగానే కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటి ఇక్కడ ఎస్ పెట్టాం, సరే దేనికి ఎస్ పెట్టాలి, ఎప్పుడు ఎస్ పెట్టకూడదు ఎలా తెలుసుకోవడం అంటే, ఇందాక నిన్న సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్పింది అందుకే ఫ్రెండ్స్. సింగులర్స్కి అంటే హీ, షీ, ఇట్.
వీటికి మనం వర్బ్ ఫామ్కి ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అని యాడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? వర్బ్కి హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే మనం వర్బ్ ఫామ్కి ఎస్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఐ వి యూ దేకి మనం నార్మల్గానే చెప్తాం, అంటే జస్ట్ V1 మాత్రమే ఉంటుంది. క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్? ఫస్ట్ పర్సన్ సింగులర్స్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే మనం ఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇక్కడ మనం ఏం రాసాం? షీ సింగ్స్ వెల్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో మనం ఎస్ యాడ్ చేసాం అలా అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకేనా? అది యూనివర్సల్ ట్రూత్, ఎందుకంటే అది ఈస్ట్లోనే ఉదయిస్తుంది సన్ అనేది. సూర్యుడు వెస్ట్లో, నార్త్ అండ్ సౌత్లో ఉదయించాడు కదా, సో దట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్. సపోజ్ మీ ఊరు ఎమ్మెల్యే రేపు ఏదో ఫంక్షన్ ఉంది, దానికి విజిట్ చేయడానికి వస్తున్నారు. పర్టికులర్ టైం అనేది ఉంటుంది కదా, అంటే అది ఫిక్స్డ్ ఈవెంట్ అనమాట. సో రేపు ఈ టైంకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. అలాంటి టైమ్స్లో సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి సోషల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏంటి అప్పటి అశోక చెట్లు నాటారు అని చెప్తూ ఉంటాం. అశోక గురించి డిస్క్రైబ్ చేయమని చెప్తాం. మనం అప్పుడు ఏ టెన్స్లో చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసి అశోక గురించి మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం. అంటే ప్రస్తుతం జరుగుతున్నదే కదా, అతను పాస్ట్లోనే ఉండొచ్చు, బట్ మనం ఇప్పుడు అతని గురించి చెప్తున్నాం కాబట్టి వీఆర్ స్పీకింగ్ నౌ అబౌట్ హిమ్. సో దట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ we will discussed in simple present. ఓకే కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రొవర్బ్స్ అంటే ఏంటి? ప్రొవర్బ్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్లోనే చెప్తుంటాం. ఎలా? హెల్త్ ఈజ్ వెల్త్, ఇలాంటి ప్రొవర్బ్స్ అన్ని ఉంటాయి కదా, సో అలాంటి ప్రొవర్బ్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్తుంటారు. అండ్ మెయిన్ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1లో ఎస్, ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటే మీకు అంతా ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ అర్థమైంది కదా. రేపు ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది చెప్పుకుందాం. మనం చిన్నగా నేర్చుకుందాం ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vennela English channel.